పురుషోత్తం గారు, ఏమిటి మీరు మాట్లాడేది? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, పార్టీ అంటే మీ చేతిలో సెల్ ఫోన్ కాదు. గవర్నమెంట్ అంటే మీరు కాలక్షేపానికి పెట్టుకునే కలర్ టీవీ కాదు. ఓటేసిన ప్రజలంటే మీరు అవసరానికి గీసి పారేసిన అగ్గి పుల్లలు కాదు. హోమ్ మినిస్టర్ అంటే ప్రజల బాగోగులు చూడాలి గాని బాధ పెట్టేవాడు కాకూడదు. పురుషోత్తం గారు, ఎస్, ఏ ఆశయాల కోసం మనం ఈ పార్టీ పెట్టామో దాన్ని వదిలి పక్కదారి పడుతున్నాం. వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్ లో గెలిచి వాటిలో 1% అయినా నెరవేర్చకపోతే రేపు సిటీలో ప్రజలందరూ తిరగబడతారు. వచ్చే ఎలక్షన్ లో మొండి చేయి చూపిస్తారు. అప్పుడు పార్టీ దిక్కులేందైపోతుంది. దీనంతటికీ కారణం ఒక రౌడీ షీటర్ చేతులు మీరు కీలుబొమ్మ అయిపోవడమే. ఎవరి గురించి మీరు మాట్లాడేది? రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న దుర్గమ్మ గురించి. పురుషోత్తం గారు, దుర్గమ్మ గురించి తర్వాత ముందు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడండి. క్లీన్ అండ్ గ్రీన్ అంటూ మొక్కలు నాటి చెత్తను ఊడ్చేస్తే సిటీ బాగుపడదు సార్. ముందు క్లీన్ చేయాల్సింది సిటీలో ఉన్న రౌడీయిజాన్ని. అప్పుడు ఆటోమేటిక్ గా సిటీయే కాదు, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం గ్రీన్ గా ఉంటుంది. ముందు ఆ దుర్గమ్మని సిటీలోంచి బహిష్కరించండి. లేదా మీకు మద్దతునిచ్చి మీరు ఈ పదవిలో కూర్చోవడానికి కారణమైన నేను, నా వెనుకున్న 70 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాం. చెప్పండి, బహిష్కరిస్తారా లేదా? లేదంటే మీ అసమర్థతకి నిరసనగా ఉద్యమం చేస్తాం. సీఎం గారి నోటీసుకి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మిమ్మల్ని హోమ్ మినిస్టర్ పదవి నుంచి తెచ్చేస్తాం. రండి. ఇదెక్కడనే తొందరపడుతున్నాడు. దుర్గమ్మ, సచ్చినంక ఎక్కే కాస్తం బతికుండగానే ఎక్కిన నేందా అని పరేషాన్ అవుతున్నావా? నువ్వు సచ్చినంక నీ కళ్ళతో నీ కాస్తం చూసుకునే ఛాన్స్ నీకు ఉండదు కదా ఎమ్మెల్యే. అందుకే ఇట్లా సెటప్ చేసిన ఎట్లున్నది? ఏయ్ దుర్గమ్మ, నేను ఎమ్మెల్యేని. నాకేదైనా జరిగిందో నీకు ఉరిశిక్ష పడుతుంది. నీవు ఎమ్మెల్యే అయితే ఈ హైదరాబాద్ సిటీ మొత్తానికి ఎమ్మెల్యేని సీఎంని నేనే బే. ఒక తమ్ముడు అమీన్ సాబ్, ఒక తమ్ముడు వకీల్ సాబ్. రచించేది న్యాయం చెప్పేది కూడా నేనే. నా మాటే కోర్టు తీర్పు, నా ఏలు ముద్రే సర్కారు సీలు. నీ హోమ్ మినిస్టరే నా మాటకు ఎదురు చెప్పనికి బుగులు పడతారా? గాయనే గట్లుంటే నువ్వేదో నడవటా లొలి చేస్తున్నావు. నన్ను రౌడీ షీటర్ అంటావురా? ఎక్కుండబెట్రా. నీ గవర్నమెంట్ నా నోట్ల ఎర్రబడే జర్దా పాన్ రా. నవ్వులితే నోట్లనే ఉంటది, నక్కరాలు చేస్తే ఉమ్మేస్తా. నన్ను హైదరాబాద్ నుంచి బర్తరఫ్ చేస్తా, హర్తాలు చేస్తా అని నిలుగుతావువే. నీ ఎవ్వది నీ దునియాలకెళ్ళే బర్తరఫ్ చేస్తున్నా. అందరూ యాదుంచుకోండి, ఎవరన్నా నాకు ఎదురొచ్చిండ్రంటే అందరి బతుకులు ఇంతే. ఈయన మొహం మీద బట్ట కప్పి పిడగబెట్టు. తేరా నన్ను సంపొద్దు దుర్గమ్మ, సంపొద్దు. తమ్మి, ఈ మట్టని ఏమని రాసుకుంటున్నావు? ఫైర్ యాక్సిడెంట్ లో చచ్చాడని రాస్తాను. అయితే ఫైర్ పెడుతున్నా.